ప్రియా చౌదరి గారు అంటే A7 ప్రియా చౌదరి గారి మీద కూడా నాన్ బెయిలబుల్ కేసు పడింది. ఆవిడకి సంబంధించినటువంటి తాలిబొట్టు కూడా తెగిపోయింది ఈ ఘర్షణలో. అప్పుడు ఆవిడ ఆగ్రహానికి లోనై ఒక మహిళామణిగా తన ఆగ్రహంలో భాగంగా ప్రవచనకారులు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసి పరుష పదజాలంతోనే అంటే రా అరే ఒరే లాగానే ఆవిడ మాట్లాడారు. కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఆవిడ ఎంతటి బాధలో ఆ మాటలు అన్నారు అంటే ఆవిడ తాలిబొట్టే ఏకంగా తెగిపోయింది. అటు అమ్మవారిని పెకలించేశారు, ఆడపిల్లల్ని లాగేస్తా ఉన్నారు అరెస్టుల పేరిట, లిస్ట్ చదివాను కదా. మరోవైపు ఆవిడ తాళిబొట్టు కూడా తెగిపోయింది. ఆ టైంలో ప్రవచనకారులారా ఎక్కడున్నారు, స్వామీజీలు మీరు ఎక్కడున్నారు, మీరు ఎందుకు స్పందించట్లేదు, ఇన్ని రోజులైనా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టట్లేదు, ఒక వీడియోని కూడా రిలీజ్ చేయట్లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, మీకు ఏమైనా లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అని ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను ప్రియా చౌదరి గారి కామెంట్స్ని ధర్మాగ్రహం క్రింద తీసుకుంటాను. కోపంలో ఆవిడ ప్రశ్నించినటువంటి కోణాన్నే చూస్తాను, అది నా ఒపీనియన్. కానీ ఇది తీసుకువెళ్ళిపోయి ఈ మ్యాటర్ అంతా తీసుకువెళ్ళిపోయి కొంతమంది చర్చలను ఎలా చేస్తున్నారు. ఒకరంటారు ఈ ప్రియా చౌదరి గారు బ్రాహ్మణుల మీద పడ్డారు, ప్రవచనకారులు అంటే బ్రాహ్మణులు అనేయటం అసలు ఒక కులాన్ని ఆపాదించాల్సిన అవసరం ఏముంది, నాకైతే లేదని అనిపిస్తోంది. ఒక రకంగా అనొచ్చు, మనమంతా హిందువులు మనలో మనం కొట్టుకోవడం ఏంటి అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ కులాల్ని తీయటం కాస్త ఇబ్బందికరంగా అనిపించింది అనమాట. హిందువుల్ని నిర్వీర్యం చాలా ఈజీగా చేయొచ్చు, హిందువుల్ని డైవర్ట్ కూడా చాలా చాలా ఈజీగా చేయొచ్చు అని ఈ కేస్ స్టడీతో మనం ప్రూవ్ చేసుకున్నాం. వెంటనే ప్రియా చౌదరి గారి కామెంట్స్ని ఆధారంగా చేసుకుని ఆవిడ్ని పొగిడినోళ్ళు కొంతమంది, ఆవిడ్ని వెక్కిరించిన వాళ్ళు కొంతమంది, లేదా విమర్శించిన వాళ్ళు కొంతమంది. విమర్శించిన వాళ్ళు పోనీ హిందూ ధర్మం కోసమైనా విమర్శిస్తున్నారా, ధర్మం అనే కోణంలో లేదు, బ్రాహ్మణుల మీద పడతారా మీరు అని. ఇప్పుడు బ్రాహ్మణులు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, కులము లేదా వర్ణం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్స్ ఎందుకు, నాన్ సెన్స్. కానీ అది అలా పక్కన పెడితే మరోవైపు ఈ ప్రవచనకారులని అరే ఒరే అనడం కరెక్టే, అంతకంటే మించి కూడా అనొచ్చు అని మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా విచిత్రంగా అనిపించింది. ఉదాహరణకి ఈ ప్రవచనకారులు రాముడు మాంసం తిన్నాడని ఒక చోట చెప్పారంట, మరోవైపు రామద్వేషాన్ని కనబరిచారు. ఎంతసేపు వీళ్ళు శివుడు గురించే ఎక్కువగా ఎలివేషన్స్ ఇస్తారు తప్ప రాముడు అన్నా కృష్ణుడు అన్నా విష్ణువు అన్నా వీళ్ళకి పడదు అనే కోణంలో ఎడాపెడా కొన్ని పాయింట్స్ని తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఏంటంటే ప్రవచనకారులను ఇమీడియట్గా ఎరాడికేట్ చేసేస్తే మన సనాతన ధర్మం బాగుండిపోద్ది, ఇది వీళ్ళ పాయింట్. అటేమో వాళ్ళు బ్రాహ్మణవాదం తీస్తారు, ఇటేమో ఏకంగా వైష్ణవము అనే పేరిట కొంతమంది ఈ ప్రవచనకారుల మీద ప్రియా చౌదరి గారి కామెంట్స్ని బేస్ చేసుకొని బ్యాటింగ్ చేసేస్తూ ఉంటారు అనమాట. ఎవరికి ఉన్నటువంటి ఇంటెన్షన్స్ వాళ్ళు వెదజల్లడమే తప్ప ఒక సమస్య ఏంటి దాని మూలాల్లోకి వెళ్ళి మాట్లాడడం అనేది అస్సలు లేదు.